శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డిఎస్సి, టెట్, సిటెట్, ఎడ్సెట్, డిఈసెట్, బిఈడి, డిఈఎల్ఈడి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీడియోస్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వీడియోస్ అందించడం జరుగుతుంది. శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. మొదటి ప్రశ్న, భూగోళం అంతరిక్షంలో నిలిచి ఉంది. అది నీరు, భూమి, అగ్ని మరియు గాలితో తయారై గోళాకారంగా ఉంటుంది. ఇది భూచర, జలచర ప్రాణులతో ఆవరించి ఉంది అని నిర్వచించింది. ఏ వరాహమిహిరుడు, బి చరకుడు, సి ఆర్యభట్ట, డి ఖనాదుడు. ఆన్సర్ ఈస్ సి ఆర్యభట్ట భూగోళానికి సంబంధించి నిర్వచనం ఇచ్చాడు. రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. ఏ పటము అనేది ఒక రకమైన మార్గదర్శిని లాంటిది. బి అట్లాస్ అనేది పటాల సంకలనం లేదా పుస్తకం. సి ఒక పెద్ద ప్రదేశం ఒక చిన్న కాగితంపై చూపుటకు దోహదపడేది పటము యొక్క స్కేలు. డి పటంలో రెండు బిందువుల మధ్య వాస్తవ దూరం ఆ పటంలో ఉపయోగిస్తున్న చిహ్నాలపై ఆధారపడి ఉంది. ఆన్సర్ ఈస్ డి. డి అనేది సరికానిది. మూడవ ప్రశ్న, దేశాలు లేదా రాష్ట్రాలు, సరిహద్దులు, నగరాలు మొదలైన వివరాలను చూపించే పటాలు. ఏ భౌతిక పటాలు, బి రాజకీయ పటాలు, సి విషయ నిర్దేశక పటాలు, డి అట్లాస్ పటాలు. ఆన్సర్ ఈస్ బి రాజకీయ పటాలు. నాలుగవ ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రధాన దిక్కు కానిది. ఏ తూర్పు, బి ఉత్తరం, సి ఈశాన్యం, డి దక్షిణం. ఆన్సర్ ఈస్ సి ఈశాన్యం. ఈశాన్యం దిక్కుని మనం మూల దిక్కుగా పరిగణించడం జరుగుతుంది. ఐదవ ప్రశ్న, భారతదేశ పటాలకు కొన్ని ఖచ్చితమైన చిహ్నాలను నిర్ణయించే భారత ప్రభుత్వ సంస్థ. ఏ మ్యాప్స్ ఆఫ్ ఇండియా, బి సర్వే ఆఫ్ ఇండియా, సి డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే, డి మ్యాప్స్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈస్ బి సర్వే ఆఫ్ ఇండియా పటాలకి చిహ్నాలు నిర్ణయిస్తుంది. ఆరవ ప్రశ్న, క్రింది వానిలో అక్షాంశాలకు సంబంధించి సరైనవి. ఏ అక్షాంశాలను డిగ్రీలలో కొలుస్తారు, బి భూమధ్య రేఖను 0 డిగ్రీల అక్షాంశము అంటారు, సి ధృవాల యొక్క అక్షాంశాలను వరుసగా 90 డిగ్రీల ఉత్తరం మరియు 90 డిగ్రీల దక్షిణంగా పరిగణిస్తారు, డి అక్షాంశం మరియు శీతోష్ణ స్థితి మధ్య సంబంధం ఉంటుంది. ఈ పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. 7, ఈ క్రింది వానిలో సరైనవి. ఏ రేఖాంశాలను కొలవడానికి ఆధార బిందువు ప్రధాన మెరీడియన్, బి గ్రీన్విచ్ ను అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారు, సి అక్షాంశం మరియు రేఖాంశం అనేవి ఒక ప్రదేశం యొక్క స్థానాంకాలు, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. 8వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఢిల్లీ యొక్క రేఖాంశాన్ని గుర్తించండి. ఏ 77 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్, బి 140 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్, సి 74 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్, డి 29 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్. ఆన్సర్ ఈస్ ఏ 77 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్. 9వ ప్రశ్న, భారతదేశంలో చాలా శతాబ్దాలుగా ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధ కేంద్రమైన నగరం. ఏ అలహాబాద్, బి ఉజ్జయిని, సి కాకినాడ, డి ఢిల్లీ. ఆన్సర్ ఈస్ బి ఉజ్జయిని నగరం ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధ కేంద్రమైన నగరం. 10వ ప్రశ్న, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త 1500 సంవత్సరాల క్రితం ఉజ్జయిని నందు నివసించి పరిశోధనలు చేసేవారు. ఏ ఆర్యభట్ట, బి వరాహమిహిరుడు, సి ఖనాదుడు, డి బ్రహ్మగుప్తుడు. ఆన్సర్ ఈస్ బి వరాహమిహిరుడు. 11వ ప్రశ్న, భారతీయ ఖగోళ గ్రంథాలలో గణనల కోసం ఈ రేఖాంశం ప్రామాణిక ఆధారంగా మారింది. ఏ అలహాబాద్, బి ఉజ్జయిని, సి కాకినాడ, డి ఢిల్లీ. ఆన్సర్ ఈస్ బి ఉజ్జయిని నగరం. 12వ ప్రశ్న, భారతదేశ అక్షాంశాలు రేఖాంశాలను గుర్తించండి. ఏ 8 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ నుండి 37 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వరకు, బి 68 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ నుండి 97 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు, సి 6 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ నుండి 37 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వరకు, డి ఏ,
బి. ఆన్సర్ ఈస్ డి. ఏ కామా బి ఆన్సర్. 13వ ప్రశ్న. భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించే అక్షాంశం ఏ మకర రేఖ, బి కర్కట రేఖ, సి భూమధ్య రేఖ, డి అంటార్కిటికా రేఖ. ఆన్సర్ ఈస్ బి కర్కట రేఖ. కర్కట రేఖ భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. 14. భూమి యొక్క భ్రమణం ఏ తూర్పు నుండి పశ్చిమం, బి ఉత్తరం నుండి దక్షిణం, సి పశ్చిమం నుండి తూర్పు, డి దక్షిణం నుండి ఉత్తరం. ఆన్సర్ ఈస్ సి పశ్చిమం నుండి తూర్పు వైపుకు భూమి భ్రమణం చేస్తుంది. 15వ ప్రశ్న. భూమి పశ్చిమం నుండి తూర్పు వైపు తన అక్షం చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఏ 25 గంటలు, బి 24 గంటలు, సి 26 గంటలు, డి 20 గంటలు. ఆన్సర్ ఈస్ బి 24 గంటలు. భూభ్రమణానికి 24 గంటల సమయం పడుతుంది. 16వ ప్రశ్న. భూగోళంపై 1 గంట సమయంకు ఎన్ని డిగ్రీల రేఖాంశాలు పూర్తి కావలను? ఏ 24 డిగ్రీల రేఖాంశాలు, బి 15 డిగ్రీల రేఖాంశాలు, సి 36 డిగ్రీల రేఖాంశాలు, డి 18 డిగ్రీల రేఖాంశాలు. ఆన్సర్ ఈస్ బి 15 డిగ్రీలు. 17వ ప్రశ్న. 1 డిగ్రీ రేఖాంశానికి ఎంత సమయం పడుతుంది? ఏ 5 నిమిషాలు, బి 10 నిమిషాలు, సి 4 నిమిషాలు, డి 8 నిమిషాలు. ఆన్సర్ ఈస్ సి 4 నిమిషాలు పడుతుంది. 18వ ప్రశ్న. భూమి పూర్తి వలయం చేయుటకు ఎన్ని డిగ్రీల సమయం పడుతుంది? ఏ 180 డిగ్రీలు, బి 90 డిగ్రీలు, సి 270 డిగ్రీలు, డి 360 డిగ్రీలు. ఆన్సర్ ఈస్ డి 360 డిగ్రీల సమయం పడుతుంది. 19. భారత ప్రామాణిక రేఖాంశం ఏ 90 డిగ్రీల 30 నిమిషాలు ఈస్ట్ లాంగిట్యూడ్, బి 82 డిగ్రీల 30 నిమిషాలు ఈస్ట్ లాంగిట్యూడ్, సి 80 డిగ్రీల 90 నిమిషాలు ఈస్ట్ లాంగిట్యూడ్, డి 23 డిగ్రీల 30 నిమిషాలు ఈస్ట్ లాంగిట్యూడ్. ఆన్సర్ ఈస్ బి. 20వ ప్రశ్న. అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశము ఏ ప్రైమ్ మెరీడియన్, బి ప్రధాన మెరీడియన్, సి గ్రీన్విచ్ మెరీడియన్, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశానికి సంబంధించినవి. శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డిఎస్సి, టెట్, సిటెట్, ఎడ్సెట్, డిఈసెట్, బిఈడి, డిఈఎల్ఈడి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను వాళ్ళ యొక్క విజయాలను కాంక్షిస్తూ శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీడియోస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వీడియోస్ అందించడం జరుగుతుంది. శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.